రాష్ట్రమంతా సర్కారు పెట్టే ఉడికి ఉడకని బువ్వ తినుకుంటా బడి పిల్లలు కడుపు నొప్పులు లేచి కక్కుడు బయలు పెట్టి తిప్పలు పడుతుంటే ఓ హాస్టల్లో మాత్రం మంచిగా మటన్ కూర బగారా బువ్వతోని మంచిగా పెడుతున్నారట. పిల్లలు కడుపు నిండా తింటున్నారట, నిమ్మలంగుంటున్నారట. కాంగ్రెస్ సర్కారు చదువుల శాఖను శత్రువులు చేసిందని కొందరంటుంటే అంతకమ్మని కౌసు కూరలతో ఏడ తింటురే బాలన్న అంటారా చూడండి. అగో మటన్ కూర బగారా బువ్వ అని చెప్పి ఏవో సామాన్ డబ్బాలు చూపిస్తున్నామేందే బాలన్న అంటారా. మంచిగా పరీక్ష పట్టి చూడండి. ముత్యమంతా కూడా దుమ్ము ధూళి లేకుండా తెల్ల డబ్బాల్లో ఎంత నీటుగా ఉన్నాయో చూసిండ్రా. డబ్బాల మీద ఇట్లా పేర్లు రాసి అందులో ఉప్పులు పప్పులు ధాన్యాలు సెల్పుల నిండా బూస్ట్ పాకెట్లు నూనె పాకెట్లు ఇట్లా అన్ని కంపెనీల బ్రాండ్లే వాడుతుర్రట. అట్లనే చూడు నీకు చెప్తా. నెలలో 4 మాటల చికెన్ కూర పెడతారట, 2 మాటల మటన్ కూర కూడా పెడతారట. పొద్దుగాలనే జావా తైదాంబలి పండ్లు ఫలారాలు టిఫిన్లు ఇట్లా తీరొక్కటి పెడతారట. మరి ఇంత కమ్మగా వండుకుంటా తీరొక్కటి పెడుతుండ్రంటే ఏడన్నట్టు ఏదన్నా బయట దేశాలలో ఉన్న ప్రైవేటు హాస్టళ్లలోనా అంటారా? కాదు కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే బోధన దగ్గరున్న నవీపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అయ్యా సీఎం సారు, మరి ఈ హాస్టళ్లకు కూడా మీ సర్కారే సామాను పంపుతుందా, లేకుంటే హాస్టల్లో వంట చేసేటోళ్ళే పోయి తెచ్చుకుంటురో గానీ రాష్ట్రమంతటా కూడా ఇట్లనే ఉంటే హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కేసులు అన్నయే కావు. అట్లా కూడా ఉండేటట్టు చూడకపోయినారు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.